హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం హౌ టు రిమెంబర్ ఫార్ములాస్ ఇన్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అనే వీడియోస్ చేస్తున్నాం. అందులోని భాగంగా ఈరోజు మనం 14th లెసన్, దట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్. ఈ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక మంచి వీడియో మాట, చూడండి. సో ముందు మనం ఏంటంటే ఇందులో మూడు ఫార్ములాస్ ఉంటాయి. ఏఎం, ఎం అండ్ మోడ్. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. సో ఈ 3 ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దిస్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ మీన్ ఆర్ మీన్, దిస్ ఈజ్ కాల్డ్ మీడియన్, దిస్ ఈజ్ కాల్డ్ మోడ్. ఇప్పుడు ఇలాగే ఎందుకు రాసేస్తా అనే ఒక చిన్న లాజిక్ ఉంది. ఏఎంలో ఏ ఉంది, ఫార్ములాలో ఏ ఉంది కనుక ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కన్ఫ్యూజ్ అవసరం లేదు. అంటే అర్థమెటిక్ మీన్ అయితే మోడ్ రాస్తున్నారు కొంతమంది, మోడ్ అయితే మీడియన్ రాస్తున్నారు, మీడియన్ అయితే అర్థమెటిక్ మీన్ రాస్తున్నారు, కనుక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కనుక కన్ఫ్యూజన్ లేకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను అనమాట. ఏఎంలో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది కనుక ఈజీగా ఏ రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మోడ్లో ఓ ఉంది, ఇక్కడ మనకి F0లో ఓ ఉంది కనుక ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఉంది కనుక ఇది. మిగతా రేట్ అంటే మీడియన్. ఆ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. అజయ్ అనే వ్యక్తి ఫాస్ట్గా ఊర్మిళ అనే అమ్మాయిని హిట్ చేస్తాయి, అంటే ఢీ కొడితే సిగ్మా ఎఫ్ఐ అనే అతను కిందన పడిపోయాడు. అజయ్ అనే వ్యక్తి ఫాస్ట్గా, ఎఫ్ అంటే ఫాస్ట్గా, ఊర్మిళ, ఊ అంటే ఏంటి, యూ అంటే ఊర్మిళ అమ్మాయిని హిట్ చేస్తాయి అంటే ఢీ కొడితే. సో ఎవరు పడిపోయారు? సిగ్మా ఎఫ్ఐ అనే అతను కింద పడిపోయాడు కనుక బై సిగ్మా ఎఫ్ఐ. అది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లావణ్య అనే అమ్మాయి నాన్ వెజ్ సగం తినేసి, సో లావణ్య అనే అమ్మాయి ఎలా అంటే లావణ్య నాన్ వెజ్ సగం తినేసి మిగిలినది అంటే మైనస్. క్లాస్ ఫ్రెండ్ ఎవరు? హేమ. క్లాస్ ఫ్రెండ్ హేమకి ఇస్తే హేమ దగ్గర ఫాతిమా లాక్కొని తినేసింది కనుక కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏం పడిపోయింది? కళ్ళు తిరిగి కింద పడిపోయింది. నెక్స్ట్ లలిత అనే అమ్మాయికి ఇంటర్మీడియట్లో 10/10 వస్తే వాళ్ళ నాన్నగారు బైక్ కొంటే అమ్మాయి ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేసింది, బండి స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఏం చెప్పారు వాళ్ళ నాన్నగారు? అమ్మ న్యూట్రల్లో రావాలి, అప్పుడు హిట్ చేయాలి అని చెప్తే హిట్ చేసింది. ఫస్ట్ గేర్లో డబుల్ స్పీడ్లో వెళ్ళిపోతుంది, మళ్ళీ బండి ఆగిపోయింది. అప్పుడు ఏం చేశారు వాళ్ళ నాన్నగారు? అమ్మ న్యూట్రల్లో రావాలి, సెకండ్ గేర్లో మనం స్పీడ్గా వెళ్ళాలంటే అప్పుడు ఫస్ట్ మన న్యూట్రల్లోకి వచ్చి అప్పుడు మళ్ళీ సెకండ్ గేర్లో ఇంటికి వెళ్ళిపోయింది మరి. సో ఈ విధంగా మనం స్టాటిస్టిక్స్లోని ఈ 3 ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వీడియో 2 సార్లు చూస్తే మీకు ఈజీగా మైండ్లో ఉంటుంది, ఆటోమేటిక్గా మీరు ఫార్ములాస్ అని రాయగలరు. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేయమని చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.